రైట్ అమ్మా మీ టికెట్ ఏంటి వెనకాల తీసుకుంటారా సర్లే బాబు మీది టికెట్ టికెట్ కండక్టర్ మొగుడిని చేసుకుంటే కాపురం బస్ అయిపోయింది. అమ్మా మీ టికెట్ ఏంటి బాబు మీది. సంవత్సరాల తరబడి కండక్టర్ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఇలా తయారైపోయాడు. ఏం చేస్తాం నా కర్మ. ఇదిగో ఈయనలాగా ఆ సుపుత్రుడు అలాగా వచ్చినట్టున్నాడు. అంతా నా కర్మ. ఏంట్రా కిరణ్ ఇంత లేట్ గా వచ్చావేంటి? బండి పంచర్ అయిందమ్మా అందుకే ఇంత లేట్. చాలా టైర్డ్ గా ఉందమ్మా ఆకలేస్తుందమ్మా. సరేరా అర్ధరాత్రి దాకా తిరిగి రావటం ఇప్పుడేమో ఆకలి అంటాం. కూర్చో. ఒరే కిరణ్ ఇలా అర్ధరాత్రి దాకా తిరిగి వస్తుంటే నీ చదువు సంధ్యలు ఏమవుతాయి? ఒక్కగాని ఒక కొడుకువి. మీ నాన్న నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు. నువ్వేదో పెద్ద కలెక్టర్ అవుతావని. అమ్మా మీ బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా అవుతానమ్మా. రేపు నీ చాంబర్కి వచ్చి నిన్ను సార్ అని సెల్యూట్ కొడతానరా. అమ్మా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఎంత ఎత్తుకెతికినా నువ్వు సెల్యూట్ కొట్టుకూడదమ్మా. ఆ క్షణం నాకు. ఒరే కిరణ్ నువ్వింత మంచివాడు అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదురా. అమ్మా కానీ భోంచే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. కొంచెం అన్నం పెట్టినా? పెట్టమ్మా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీకి వెళ్దామా? వామ్మో మా అయ్యగారిని చూస్తే. ఇదిగోండి ఇల్లు, వెళ్ళి జాయిన్ అయిపోండి. చాలా బాగుందండి. 500 కడితే ఓ మంచి ఇల్లు చూపించారు. థ్యాంక్స్ అండి. ఇంట్లో ఎవరో ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? ఫస్ట్కే వాళ్ళు ఖాళీ చేస్తారు. వాళ్ళు ఖాళీ చేయగానే మీరు దిగేసేయండి. అప్పటిదాకా నేను ఎక్కడ ఉన్నాను? అదంతా నాకు తెలియదండి. వాళ్ళు ఖాళీ చేయగానే మీరు దిగేసేయండి. ఇదంతా మోసం, అన్యాయం, దాగా కుట్రా. చూడండి మీరు కట్టిన బిల్లుకు ఈ ఇల్లు చెల్లు. ఇంకో ఇల్లు కావాలి అంటే కట్టండి మళ్ళీ బిల్లు. నాకు కావాల్సిన ఇల్లు నేను వెతుక్కోగలను. ఇక నువ్వు వెళ్ళు. వీడి మొహాని తోడు కవిత్వం ఒకటి. అబ్బబ్బబ్బబ్బబ్బ ఈ హైదరాబాద్ మహానగరంలో ఆటో వాడి దగ్గర నుంచి అద్దె కొంపలు చూపించేవాడి దాకా ప్రతి వాడు మోసగాడే. ఇక్కడ మనం బతకలేము. ఇక్కడ మనం ఇంట్లో ఉంటున్నాడు కదా, ఫోన్ చేస్తే విషయం తెలుస్తుంది మనకి. హలో ఒరే వెంకులు, నేను రా సుబ్బారావుని. బాగుందిరా కానీ రే నువ్వు మాత్రం నెత్తి మీద ఉన్న 4 వెంట్రుకలను అడ్వాంటేజ్ గా తీసుకుని రంగు వేసుకుని యంగు లుక్ తో కనిపిస్తున్నావు. నాకు మాత్రం అవకాశం లేదురా. ఎక్కడ వాక్కు? సర్లే గాని దా కూర్చుందా. ఏమే ఏంటండి? ఇదిగో వీడు సుబ్బారావు అని మా ఊరు వాడే. మేమంతా సుబ్బిగా అంటుంటాం. చిన్ననాటి స్నేహితుడు కూడా. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. వదిలి గారి పిల్లలు బాగున్నారు? అందరూ బాగున్నారు. సరే గాని నన్ను తలుచుకుని ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మా ఇంటికి రావడానికి కారణం ఏంటో చెప్పు. ఏం లేదా, ఈ మెగా సిటీలో ఒక ఇల్లు అద్దెకు దొరకడం చాలా చాలా కష్టంగా ఉంది. అవును, నువ్వు పెద్ద మనసు చేసుకుని మీ ఇంట్లో ఏదన్నా ఒక చిన్న రూమ్ ఇస్తే మా అమ్మాయితో ఈ సంవత్సరం ఎగ్జామ్స్ అన్ని రాయించేసి హ్యాపీగా ఊరెళ్ళిపోతా. ఓరే సుబ్బిగా, చిన్న రూమ్ ఇవ్వడానికి అంత పెద్ద మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు గాని ఇంత ప్రాధాన్యపడాల్సిన అవసరం అంతకంటే లేదు. సర్లే గాని ఇదిగో పైన మన మేడ మీద రూమ్ ఉందండి. ఒరే నువ్వు ఓ పని చేయరా, పైన మేడ మీద. ఎవడీడు నా రూమ్ కిసరు పెడుతున్నాడు? గట్టిగా మాట్లాడుకో. ఆయన మీ నాన్నగారు చిన్ననాటి స్నేహితుడు. ఏదో వాళ్ళ అమ్మాయి చదువు కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాట. దానికి నా రూమే కావాలా? నువ్వు నోరు మూసుకుంటావా కాసేపు? మీ నాన్నగారు చిన్ననాటి స్నేహితుడు. కాస్త అడ్జస్ట్ చేసుకోరా. గది నాకు బాగా నచ్చింది. నువ్వు మాత్రం నాకు నచ్చలే. నో ప్రాబ్లం, నువ్వు నాకు నచ్చావు. సినిమా పేరా? మనసులో ఇది మాత్రం సినిమా పేరు కాదు, ఇట్స్ మై ఫీలింగ్. నా ఫీలింగ్ చెప్పనా? చెప్పు. నాకు ఎక్కడో ఏదేదో కాలినట్లుంది. అయితే బర్ణాలు రాసుకో, తగ్గిపోతా. వాట్ ఎ బ్యూటిఫుల్ ఫేస్. అదేంటో మరి అందరూ అలానే అంటారు. అందుకనేమో మా అమ్మ చిన్నప్పుడు నాకు దిష్టి తగ్గుతుందని నా మొహం అంతా బొగ్గు రాసేది. అది రాసి నా మొహం ఎంత నునుపు తేలిందో చూడు. నునుపు కాదు, నలుపు తేలింది. నల్ల బొగ్గులా హ్యాండ్సమ్ గా ఉన్నా. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. అదేంటో ఈడొచ్చిన ఆడపిల్లల తండ్రుల్ని ప్రతి అబ్బాయి ప్రేమగా పలకరిస్తాడు. ఏంటో మరి. ఏంటి బాబు ఎటు? నానాక అంకల్.
కింద మీకు బాత్రూమ్ లేదా? నాకు పైన అలవాటు. ఇక్కడ మేము ఉంటున్నాం కదా. ప్లీజ్ అంకుల్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్. అదేం కుదరదు. ఎందుకు కుదరదు? కుదురుతుంది. అరే ఆగవయ్యా. దేనికి అంకుల్? దేనికేంటి? లోపల మా అమ్మాయి స్నానం చేస్తోంది. పైగా ఆ డోర్కి బోల్ట్ కూడా సరిగ్గా లేదు. ఓ అలాగా. ఆగమన్నది ఇక్కడ కాదు, ఎక్కడ? కిందకెళ్ళమని. అదేంటి అంకుల్? అదేం కుదరదు. ఏంటమ్మా ఇతను? ఏంటి ఇలా దయచేశారు? స్నానం చేద్దామని. ఆహా, కింద చేయొచ్చుగా. నాకు పైన అలవాటు హారిక. ఇప్పటి నుంచి మీరు కింద అలవాటు చేసుకోవాలి. ట్రై చేస్తాలే. ఏ ఆగాగు. హారిక ఓకే ఎందుక మధ్యలో నువ్వేంటి? నా మాట వినిపించుకోవే బాబు. వీడితో జాగ్రత్తగా ఉండాలి. చాలా స్పీడ్గా ఉన్నాడు. ఏదన్నా యాక్సిడెంట్ చేస్తాడేమో. అయినా స్పీడ్ బ్రేకర్ నేను ఒకడు ఉన్నానుగా, చెప్తా. అబ్బా, కాస్త చూసుకున్నాడు అబ్బాయ్యా. చూశాను, హారిక చాలా బాగుంది. సుబ్బిగా, ఐఎమ్ సారీ సుబ్బారావు గారు. అదేంట్రా పిలుపు మారింది? మ్యాటర్ అట్లాంటిదిలే మరి. ఇంతకీ విషయం ఏంటంటే, మా అబ్బాయి కిరణ్ మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు. మీ అమ్మాయి కూడా మా అబ్బాయిని ఇష్టపడినట్లయితే, పెళ్లి కూతురు తండ్రిగా నువ్వు కూడా అంగీకారం తెలిపినట్లయితే ఆలస్యం ఎందుకు, ఇద్దరిని కలిపి ముడిపెట్టేద్దాం. ఏమ్మా నువ్వేమంటావు? మీ ఇష్టమే నా ఇష్టం. శుభం. కిరణ్ చాలా బుద్ధిమంతుడు హారిక. ప్రే కోరి మా అమ్మాయిని మీ అబ్బాయికి తీసుకుంటానంటే అంతకంటే ఇంకేం కావాలి. పైగా నేను ఎంత వెతికినా కూడా ఇంత మంచి సంబంధం తేరా. అలాగే కానీ శుభస్య శీఘ్రం. అయితే వెంటనే ఓ మంచి రోజు చూసి నిశ్చయితాంబూలాల కోసం ముహూర్తం పెట్టేస్తే మీ ఆవిండి కూడా. ఏమిటి సార్ ఇలా వచ్చారు? పని లేక మీ కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ దేశద్రోహానికి పాల్పడుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కిరణ్ ఫ్రెండ్స్ ఇంట్లో ఆయుధాలు దొరికాయి. మీ ఇంట్లో ఏం దొరుకుతుందో ఇంకాసేపట్లో మీకే తెలుస్తుంది. చూడండి, మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా వాడు అలాంటి వాడు కాదండి. మేము వెళ్ళిన ప్రతి చోట మేము వినే ఫస్ట్ డైలాగ్ ఇదే. సార్, మా వెంకు ట్రేడ్ యూనియన్ లీడర్, లక్షల మంది కార్మికులకు నాయకుడు. అలాంటిది నా సంగతి సరేలేరా. చూడండి, మా వాడు నిప్పు లాంటి వాడండి. అందుకే మీ కొంప ఎక్కడ తగలబడిపోతుందోనని చెక్ చేద్దామని వచ్చాం. అరే, నేను చెప్పే మాట వినిపించుకోరేంటి వీళ్ళు అసలు? మీరు చెప్పే మాట కాదు, నేను చెప్పే మాట వినండి. మీ కిరణ్ కు 24 గంటలు టైం ఇస్తున్నాను. మీ వాడు వచ్చి సరెండర్ అయిపోయాడా సరే, లేకపోతే తీవ్ర పరిణామాలకు గురి కావాల్సి వస్తుంది. ఏంటండి ఇదంతా? జాగ్రత్త. నేను అప్పుడే చెప్పాను రా, ఆయన నమ్ముతేనా? మా వాడు నిప్పు లాంటి వాడు. రే, ఈ ఆనంద సమయంలో గిల్లి గజ్జాలు పెట్టుకునే గిల్లిగాడు ఉంటే చాలా సరదాగా ఉంటుంది. అన్నట్టు బావగారు, ఒకసారి మీ చెల్లికి ఇవ్వండి. సెల్లు చేసిన గొడవ వల్లే కదా మా వాడేళ్ళి సెల్లో కూర్చోవాల్సి వచ్చింది. కాబట్టి సెలబ్రేషన్ సమయంలో నువ్వు సెల్ విషయం ఎత్తావా, నీ చీటి చెల్లే. అయ్యో బాబోయ్, అంత మాట నొద్దురా. సరదాకైనా సెల్ టాపిక్.